శ్రీ గురుభ్యో నమః. శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసనానికి 4 కాళ్ళు. పృథ్వీ, ఆపస్, తేజస్సు, వాయువు. ఈ 4 భూతాలకు ఆధారమైన ఆకాశం ఆసనం. ప్రకృతి అంటే పంచభూతాత్మకమే కాబట్టి సింహాసనేశ్వరి అంటే పంచభూతాలను అధిష్ఠించినది అని అర్థం. మనలోని పాశవిక హింసాత్మక లక్షణానికి సంకేతం సింహం. ఈ లక్షణాన్ని అదుపులో పెడుతుంది కాబట్టి సింహాసనేశ్వరి. సింహాన్నే వాహనంగా చేసుకొని మహిషాసురుణ్ణి వధించింది కాబట్టి అమ్మకు సింహాసనేశ్వరి అని పేరు. ప్రళయంలో సమస్త విశ్వాన్ని మృంగేసి సృష్టిని ఖాళీ చేసే కాళీమాత సింహాసనేశ్వరి. అమ్మకు ఉన్న 1000 పేర్లలో తొలి 3 పేర్లు మాత్రమే శ్రీతో మొదలయ్యాయి. శ్రీమాత సృష్టికి, శ్రీ మహారాజ్ఞి అంటే స్థితికి, శ్రీమత్ సింహాసనేశ్వరి లయానికి సూచనగా ఉన్నాయి. నది పుట్టుచోటు సృష్టి, నది పారుతున్నప్పుడు స్థితి, నది సముద్రంలో కలుస్తున్నప్పుడు లయం. సృష్టి స్థితి లయాలనేవి నిరంతర ప్రక్రియ. అలా అనంతంగా మారుతూ ప్రవహిస్తూ ఉంటాయి. కానీ నదిగా శాశ్వతం. గంగా నదిలో నీళ్లు మారుతుంటాయే కానీ గంగానది మారదు. ఆభరణాలు మారుతుంటాయే కానీ బంగారం మారదు. ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుందే కానీ పరమాత్మ మారదు. మారుతూ ఉండే సత్యం ప్రపంచం, మారక ఉండే సత్యం పరబ్రహ్మం. సత్యమే రెండూను.